దొండకాయ, బెండకాయ, సుమక్క మా గుండకాయ, ఇది కూడా చెప్పుకో. ఓకే ఓకే. అలాగే రవి ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనదర్ ఫైన్ వర్సటైల్ యాక్టర్. ఈ మధ్యకాలంలో మిస్టర్ రాజీవ్ కనకాల గారు ఇనుమడింప చేసేలాగా ఇంకొక కోస్టార్తో కూడా యాక్ట్ చేశారు. అది నేనే. త్వరలోనే ప్రేమంటే సినిమాలో చూడబోతున్నారు నవీన్ గారు. అలేఖ్యా, ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ గురించి ఒక 2 lines టు ద పబ్లిక్. November 7th థియేటర్స్కి వచ్చి చూడబోతున్నటువంటి ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఇందులో ది గ్రేట్ నవీన్ గారి గర్ల్ ఫ్రెండ్గా వర్క్ చేశాను సినిమాలో. సో మేము పారానార్మల్ థింగ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అసలు మేము ఏం చేసాం, మేము దయాల్ని పట్టుకున్నామా, దయాల్ని చూసామా అనేది మీకు November 7th తెలుస్తుంది. సుమ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను అందరినీ క్వశ్చన్స్ అడగడమే కానీ నన్ను ఎవరు అడగరు. ప్లీజ్ అడుగు. గ్రేట్ డే. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా మమ్మీ కూడా ఫ్యాన్. ఇంకా నయం, సేమ్ ఏజ్ అని చెప్తావేమో అనుకున్నా. నేను కూడా మీకు ఫ్యాన్ అండి. ఇంకా మా పిల్లలు కూడా మీ ఫ్యాన్. మీ ఏజ్ మాత్రం అలానే ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఏ షో చూసినా మీరే, ఆఫ్ స్క్రీన్ ఎక్కడ చూసినా మీ శ్రీవారే. అంటే మాకు ఛాన్స్ ఇవ్వరా? మీరే దున్నేస్తారా? చూడమ్మా, సంసారం సాఫీగా ఉండాలి అంటే మొగుడు పెళ్ళాలు బిజీగా ఉండాలి. అప్పుడు హాయిగా ఉంటుంది. ఇదే మా మంత్రం. నువ్వు కూడా ఫాలో అవ్వు ఇది, ఓకేనా? నేనేమో సాయంత్రం అయిందంటే నాకు చేతులు కాళ్ళు వణుకుతాయి మైక్ తీసేసుకొని స్టేజ్ ఎక్కకపోతే. మా ఆయనేమో ఏదైనా షోలో తిరుగుతుంటారు. అది ఓకేనా? సో నువ్వు కూడా ఇదే పాటించు. అయినా ఇంతగా ప్రేమించేటువంటి ప్రేక్షకులకి నేనేమి ఇవ్వగలుగుతాను? ఇంకా కొన్ని ప్రోగ్రాంలు ఇవ్వగలుగుతాను. అది ఓకే. అలేఖ్యా, నువ్వు ఇక్కడే ఉండే, ఎటు వెళ్ళకు. ఏంటి నీకు నవీన్ బాయ్ ఫ్రెండా సినిమాలో? అదేంటి బాధపడుతుందేంటి నవీన్? బాధపడుతుందండి. బాధపడక ఆనందపడాలా? భయ్యా ఏం స్మార్ట్గా లేనా అండి? కాదు, మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ అంటే సంతోషిస్తారు కానీ మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ అంటే సంతోషిస్తుందంట. అలా అయితే అలా భయ్యా. పక్క అయినా కథ మారిపోద్ది. నువ్వు ఇటే ఉండు. బయట అయితే ఓకేలే. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు ఎంత బాగున్నారు. జై బాబు, జై బాబు, జై సుధీర్ బాబు, జై మహేష్ బాబు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్కి, జీ స్టూడియోస్కి, ప్రేరణ మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ సెవిన్ సార్ థ్యాంక్ యూ, వెంకట్ సార్ అండ్ అభిలాష్ సార్ ఎక్కడున్నారు? లేరా? థ్యాంక్ యూ ఇద్దరికి. భావని థ్యాంక్ యూ, మా టీం అందరికి థ్యాంక్ యూ. చాలా కష్టపడి ఈ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కాల్ షీట్లు మార్నింగ్ 6 to 6 చేసాం. ఈ కాల్ షీట్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 6 వరకు ఉండింది. మాకు నిద్ర లేని రాత్రులు గడిపాం. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం. ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉందిరా? ఓకే. జై బాబు ధర ట్రైలర్ ఎలా ఉంది? ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అందరూ థ్యాంక్ యూ. November 8th మర్చిపోకుండా మా సినిమాని చూడండి. 7th అది అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా అని అబ్జర్వ్ చేయటం. ఎస్, గుడ్ జాబ్. మీ గెటప్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ గణపిచ్చాచి. థ్యాంక్ యూ. లంక బిందులు దొరికాయి నాకు. పెట్టి ధన పిశాచి ఉంది కాదండి. తీసుకొని వెళ్ళామనుకో రాత్రి వాళ్ళు పడుకోలేవు చెప్తున్నాను. సుమ గారు, ఆ లంకి బిందులేనా మాకు దొరికితే ఆనందపడాలి కానీ మీరు రోజు లంకి బిందులతో. నాకు దొరికింది EMI బిందెలు. కానీ ఈ లంక బిందెలు డబుల్ అవుతాయి అని చెప్పారండి. ఒకవేళ కనుక కరెక్ట్గా సమాధానాలు చెప్పినట్టయితే, మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఈ లంకె బిందెలు డబుల్ అవుతాయి. ఆ డబుల్ అయిన దాంట్లో ఒకటి మనం సుధీర్ బాబు గారికి ఇచ్చేద్దాం. అంటే ఆయన మళ్ళీ మనకే ఇస్తారు, అందుకని అడగమంటారా? సరే, స్క్రీన్ మీద నేను కొన్ని ఇమోజీస్ చూపిస్తాను, కలిపితే ఒక సినిమా పేరు అనమాట చెప్పాలి మీరు, ఓకేనా? ఎలాగైతే మనది ఒక మిస్టిక్ థ్రిల్లరో అది కూడా ఒక థ్రిల్లర్ ఫిల్మే. అది నేను మీకు ఇచ్చే క్లూ. ఇమోజీ నెంబర్ 1 ప్లీజ్. చూడండి, కలపండి ఇవన్నీ. అక్కడేమో ఒక శవపేటిక ఉంది. అది నేను. అది నువ్వు. ఓ, అది నవీన్. మూడోది కత్తి. నేను. నువ్వు కత్తి. ఓకే, ఇప్పుడు సినిమా పేరేంటో చెప్పండి. అన్నీ కలిపితే ఏం గుర్తొస్తుంది మీకు?
అరుంధతి. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మనం లంకె బిందెకి చాలా దగ్గర అవుతాము. దూరంగా ఉండు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్, చూడండి సుధీర్ బాబు గారు ఏంటి అరుంధతి అని అంటారా మీరు కూడా? తెలియట్లేదు. ఓకే, రైట్ ఆన్సర్. perfect, ఓ మై perfect. గాడ్. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడాలి, జేజమ్మ. రెడీ, 1 2 3 స్టార్ట్. చేజమ్మ సుమమ్మ సుమమ్మ మాయమ్మ. మీ మీద పాడుతున్నారన్నా? జీ మ్యూజిక్ వాళ్ళు మన మీద రైట్స్ ప్రాబ్లంతో కాపీ రైట్ వేస్తారు. ఇంకొకటి ఉంది ఇప్పుడు, సెకండ్ వన్. ఇది కూడా అయినట్టయితే ఇంకా అంతే సంగతులు. ఓకే, నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్గా చేసావు. అదిగో ఇది చూడు, ఇది కూడా ఒక తెలుగు తమిళ్ సినిమా. అది నేను నీకు ఇచ్చే క్లూ. ఇక్కడ చూడు, ఒక మోనికా అదా? మోనికానా? ఇంకా విజువల్ లేదు. డ్రెస్ వేసుకోంది కదా. అవును, నేను మిస్టిక్ థ్రిల్లర్ అంటే నువ్వు మోనికా అంటావా? ఓకే, లాస్ట్ కూడా కనిపెట్టింది, లాస్ట్ కూడా కనిపెట్టింది. బాగ్మతియా? నో. ఇంకొక ఇక్కడ మీకు ఓం ఉంది, అక్కడ ఒక సింబల్ ఉంది, అలాగే సమాధి అండ్ ఎవరో డాన్స్ చేస్తున్నారు. నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను, డైలాగ్ క్లూ. తెలిసిపోయిందా? వాళ్ళు ఎవరికో లంక బిందెలు ఇవ్వండి తొందరగా. యా, అతనేంటి అంత గట్టిగా అరిచాడు? కాంచన అతని గర్ల్ ఫ్రెండా? కాంచన 1 or 2 or 3 ఒకసారి చూద్దాం. 1 or 2 or 3. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఐఎమ్ టెల్లింగ్. ఓకే, నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నవీన్ ఆ డైలాగ్ చెప్తాడు. అలాగే చెప్తుంది. దా, పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు రాసుకుంటారా? తెలిసిపోయిందా? ఇంకొంచెం గట్టిగా అంట. తెలిసిపోయిందా? ఇప్పుడు నా యాక్టింగ్ ఆయన చూసారంటే కొడతారు. అదే ఎగ్జాక్ట్లీ. పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా రాసుకుంటారా? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ అలేఖ్య, అండ్ థ్యాంక్ యూ రవి గారు. నవంబర్